సమంతను ఇప్పటివరకు చాలా రకాల పాత్రల్లో చూసి ఉంటాం. కాని ఒక పల్లెటూరి కోడలిగా ఫ్యామిలీని నవ్విస్తూనే మరోవైపు యాక్షన్ సీన్స్లో అదరగొడితే ఎలా ఉంటుందో చూపించే సినిమా మా ఇంటి బంగారం. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దిగంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో కనిపించారు. 2 గంటల 34 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా జూన్ 19న థియేటర్లలో విడుదలైంది. ఇక కథ విషయానికి వస్తే 1990ల కాలంలో రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఈ కథ నడుస్తుంది. పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్న అనిరుద్ధ్, స్వర్ణ కొన్నేళ్ల తరువాత తమ ఉమ్మడి కుటుంబంలోకి అడుగుపెడతారు. కొత్త కుటుంబంలో కలిసిపోవడానికి స్వర్ణ చేసే ప్రయత్నాలు ఒకవైపు ఉంటే, ఆమె గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మరోవైపు ఆమెను వెంటాడుతుంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే సినిమా. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది సమంత పెర్ఫార్మెన్స్. ఫ్యామిలీ సీన్స్లో అయినా, ఎమోషనల్ సీన్స్లో అయినా, యాక్షన్ ఎపిసోడ్స్లో అయినా చాలా బాగా చేసింది. చాలా చోట్ల సినిమా మొత్తం తన చుట్టూనే తిరిగిన ఫీలింగ్ వస్తుంది. ఫ్యామిలీతో వచ్చే కామెడీ సీన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా ఇంట్లో జరిగే చిన్న చిన్న సంఘటనలు, కుటుంబ సభ్యుల మధ్య వచ్చే సరదా సన్నివేశాలు మంచి ఫీల్ ఇస్తాయి. సంతోష్ నారాయణన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని సీన్స్ను మరింత బాగా ఎలివేట్ చేసింది. అలాగే రాయలసీమ గ్రామీణ వాతావరణాన్ని చూపించిన విధానం కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ డ్రామా, కామెడీ, క్యారెక్టర్స్ పరిచయాలతో సరదాగా సాగిపోతుంది. కథ కూడా నెమ్మదిగా ముందుకు వెళ్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ భాగం బాగా నచ్చే అవకాశం ఉంది. సెకండ్ హాఫ్లో మాత్రం సినిమా టోన్ మారిపోతుంది. అక్కడి నుంచి యాక్షన్, ఫ్లాష్ బ్యాక్, ఎమోషన్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సమంత క్యారెక్టర్కు సంబంధించిన అసలు విషయాలు కూడా ఈ భాగంలో బయటపడతాయి. అయితే కొన్ని విషయాలు నాకంతగా కనెక్ట్ కాలేదు. సమంత గతానికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ చాలా కొత్తగా అనిపించదు. అలాగే గుల్షన్ దేవయ్య లాంటి మంచి నటుడు ఉన్నా ఆయన పాత్రను ఇంకా బలంగా రాసి ఉంటే బాగుండేది. కొన్ని చోట్ల తర్వాత ఏం జరగబోతుందో ముందే అర్థమైపోతుంది. మరి ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అవును, ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి ఇబ్బంది కలిగించే సీన్స్ లేవు. అయితే సెకండ్ హాఫ్లో కొన్ని యాక్షన్ సీన్స్, ఫైట్స్ ఉంటాయి. అంతే తప్ప పెద్దగా సమస్య ఉండదు. మొత్తానికి చెప్పాలంటే కథలో పెద్దగా కొత్తదనం లేకపోయినా సమంత పెర్ఫార్మెన్స్ కోసం, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కోసం ఈ సినిమాను ఒకసారి ట్రై చేయొచ్చు. ముఖ్యంగా సమంత ఫ్యాన్స్కి ఈ సినిమా బాగా నచ్చే అవకాశం ఉంది. నా రేటింగ్ 5కి 3. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా మన సినీలోకమెక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.